ఏర్పాటు చేయబడింది. పవిత్ర గారి కుటుంబం మరి వారి బంధువులైన బోరయ్య గారి కుటుంబం ఏర్పాటు చేశారు. సంఘంలో సువార్త ఏర్పాటు చేయని వారు ఒక్కరు ఉండకూడదు. సువార్త అందరూ ఏర్పాటు చేయాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఇంతవరకు సువార్త ఏర్పాటు చేయని వారు ఒక్కసారి చేయి చూపించండి. ఇంతవరకు సువార్త ఏర్పాటు చేయని వారు అంతేనా? ఇంతవాళ్ళు అందరూ ఏర్పాటు చేస్తారా? ఇంతవరకు సువార్త ఏర్పాటు చేయని వారు నలుగురేనా? చాలా మంది చేస్తారా? ఎప్పుడా గారు చేసేసారా? కాములు గారు నగరు ఎప్పుడా గారు సువార్త ఏర్పాటు చేశారా? మరేం చేయట్లేదే. అర్థం కదా. ఇంతవరకు బయట ఎక్కడ నేను సువార్త ఏర్పాటు చేయలేదండి అన్నవారు చేయి చూపించాను. సరే, మీరందరూ ఏర్పాటు చేయాలి. మీకు ఖర్చుల గురించి ఆలోచన వద్దు. అది ఏ సేవా కేంద్రం చూసుకుంటుంది, వారి ఓపిక కదా. స్వాతి గారు చేయెత్తలేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది ఆవిడ ఏర్పాటు చేసి. మానేశారు. మనకెందుకు వచ్చిన కూడా పెద్దగా ఫలితం కనపడతలేదు అన్నట్టుగా. దేవుడితో ఎక్కువగా ఉండటం వల్ల మరీ అంత ఫలితం ఏమైనా ఉంటుందా? ఆ ఫలితం ఎక్కడ కాదు ఉండేది, అక్కడ. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసేవారు ఏమి చేయలేరు, ఇక్కడ చూడకూడదు. చాలామంది ఇక్కడే చూస్తారు. నేను చాలా భక్తురాలని, నేను చాలా దేవుడి కొరకు సేవ చేస్తున్నాను, నాకు దేవుడు ఏం చేశాడు అంటే వెనక్కి వెళ్ళండి. దానియేలుకి ఏం చేశాడు, ఎలీషాకి ఏం చేశాడు, ఏలియాకి ఏం చేశాడు, యేసుక్రీస్తుకి ఏం చేశాడు దేవుడు? సిలువలు, కొరడా దెబ్బలు, అవమానాలు, నిందలు ఏమి రాకుండా ఉంటే మేము యేసు ప్రభు దగ్గరికి వస్తాం. అందుకే వస్తున్నారా మీరందరూ? అది తప్పుడు బోధ, అబద్ధపు బోధ. యేసుక్రీస్తు అలా చెప్పలేదు. మీకు శ్రమలు కలుగుతాయి, నా దగ్గరికి వస్తే ఇబ్బందులు కలుగుతాయి, కష్టాలు వస్తాయి కదా. ఈరోజు పావని వచ్చిందా సువార్తకి? రాలేదు కదా. ఆవిడ కుంట్లో పోలేదని ఈవిడ కూడా జతగా ఉండిపోయినట్టుంది. అందరిని గమనిస్తూనే ఉంటాను నేను. ఈరోజు పవిత్ర గారి కుటుంబం గురించి, బోరయ్య గారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి చక్కని సువార్త ఏర్పాటు చేసిన ఈ కుటుంబాలను మీరు దీవించి, పవిత్ర గారి కుటుంబాన్ని సంపూర్ణ ఆశీర్వాదం, బోరయ్య గారిని ఆశీర్వదించి, వారి కుటుంబాల్లో ఉన్న ఆటంకాలు, ఇబ్బందులు పూర్తిగా తొలగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ సువార్త ఫలం పూర్తిగా వారికి అందజేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, నీకు వెలుగు కలుగునుగాక, నీకు వెలుగు కలుగునుగాక, చీకటిలో నుండి బయటకు రమ్ము, చీకటిలో నుండి బయటకు రమ్ము, లోకము విడచి పాపము విడచి, లోకము విడచి పాపము విడచి, యేసునే వెంబడించుము, యేసుని వెంబడించుము. ఒక ఆల్టర్నేటివ్ బాక్స్ ఎప్పుడు తెచ్చుకోవాలి?
ఉన్నాటి మీద ఆధారపడకూడదు. ఇంకో బాక్స్ తెచ్చుకోవాలి. వెలుగు కలుగునుగాక నీకు, వెలుగు కలుగునుగాక నీకు, వెలుగు కలుగునుగాక నీకు, వెలుగు కలుగునుగాక. చీకటిలో నుండి పాపములో నుండి, చీకటిలో నుండి పాపములో నుండి, లోకములో నుండి బయటకు రమ్ము, లోకములో నుండి బయటకు రమ్ము. యేసునే వెంబడించుము, యేసుని వెంబడించుము. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీపైన, యెహోవా మహిమ నీపైన ఉదయించెను చూడుము, ఉదయించెను చూడుము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధనా. వెలుగై ఉన్న యేసు ఆరాధన, వెలుగై ఉన్న యేసు ఆరాధనా, జీవమై ఉన్న యేసు ఆరాధన, నిత్య జీవమై ఉన్న యేసు ఆరాధనా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధతలో దైవమా, పరిశుద్ధతలో దైవమా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, దావీదు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, దావీదు దేవుడా, నమ్మిన వారికి బలమైన దేవుడా, నమ్మిన వారికి బలమైన దేవుడా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, కృంగిన వారిని లేవనెత్తువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా, దుఃఖపడు వారిని ఓదార్చువాడా, దుఃఖపడు వారిని ఓదార్చువాడా, నలిగిన వారిని విడిపించువాడా,
విడిపించువాడా, నలిగిన వారిని విడిపించువాడా, నేనున్నాను భయపడకుమని, నేనున్నాను భయపడకుమని, బలపరచువాడా స్థిరపరచువాడా, బలపరచువాడా స్థిరపరచువాడా, ఆరాధన 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 ఆరాధన. కూర్చుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 1 కొరింథీ 1వ అధ్యాయం 26 నుంచి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. మనం పరిశీలిస్తే గొప్ప వంశముల వారు కానీ, గొప్ప జ్ఞానం గలవారు కానీ, గొప్పవారిని ఎవ్వరినీ యేసు ప్రభు ఎన్నుకోలేదు. దేవుని స్తోత్రం. ధనవంతులు కానీ, బాగా రాజులు కానీ, ఐశ్వర్యవంతులు కానీ, పండితులని కానీ, మేము చాలా గొప్పగా చదివేశాం అన్నవారిని కానీ, మనం ప్రపంచం అంతా క్రైస్తవులను పరీక్షిస్తే క్రైస్తవుల్లో వీళ్ళెవరు ఉండరు. కొన్ని చోట్ల దొంగలు, కొన్ని చోట్ల రౌడీలు, కొన్ని చోట్ల తప్పుడు పనులు చేసి వచ్చిన వాళ్ళు, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వ్యభిచారాలు చేసిన వాళ్ళు, రౌడీలు, అప్పుల పాలైన వాళ్ళు, మోసగాళ్ళు, వంచకులు, తాగుపోతులు, తిరుగుపోతులు, కింద కులాల వారు, అంటే కులాలు ఏమీ లేవు కానీ కింద కులాలు అంటారు కొంతమందిని, వాళ్ళని పైనుంచి చూసి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అంచేత వీళ్ళందరూ, ఈ సంఘాలందరూ ఎవరిళ్ళు వీళ్ళు అదో రకంగా ఉంటారు. రిక్షాలు తొక్కుకునేవాళ్ళు, ఆటోలు నడుపుకునేవాళ్ళు, కూలి పనులకు పోయేవారు, ఇడ్లీలు అమ్ముకునేవారు, జీళ్ళు అమ్ముకునేవాళ్ళు, పప్పలు అమ్ముకునేవారు. పప్పలోళ్ళు అంటారు చూడండి, పప్పలోళ్ళు. పప్పలు అమ్ముకునేవాళ్ళు, ఎవరినైనా చంపేసిన వాళ్ళు, ఎవరినైనా మోసం చేసిన వాళ్ళు, అన్నీ ఎగ్గొట్టేసిన వాళ్ళు. నేను చెప్పేది ప్రభువులోకి రాకముందండోయ్. ప్రభువులోకి వచ్చాక అలాంటి వాళ్ళు అంటే అది దేవుడి చిత్తం కాదు. కాబట్టి ఏంటి ఆలోచన చేస్తే ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడేంటి దేవుడు? వీళ్ళంట దేవుడికి లోపడతారట. గట్టిగా దేవుని స్తోత్రం. చూసారండి, ఈ గొప్ప గొప్ప వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, మేడలు, మిద్దెలు, ఆస్తులు, అబ్బబ్బబ్బా, ధనవంతులు, జ్ఞానవంతులు, వీళ్ళు లోపడరు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడు మాకన్నా తక్కువడు అంటారు. దేవుడు మాకంటే తక్కువడు. ఈయన ఏ కులముడో ఎవరో ఏంటో, సరైన బట్టలు ఉండవు, ఆ సిలువలో ఏలాడుతూ ఉంటాడు. ఈయనేం దేవుడు? 3 మేకులు పీక్కుంటూ రాలేనోడు దేవుడు.
ఈ మధ్యన ఒకడు దొంగ దోష అని ఒకడు బయలుదేరాడు. ఆడెవడో రాధా మనోహర్ దోష అంటాడు. పనికిమాలిన మాటలని మాట్లాడుతుంటాడు. దేవుడి గురించి చాలా అసహ్యంగా మాట్లాడతాడు. వాడు ఏదో చాలా గొప్పవాడైనట్టు. అంచేత ఏంటంటే ఇలాంటి వారిని దేవుడు ఎన్నుకోలేదండి. ఉదాహరణకి నేనే ఉన్నానంటే ఎండీగా ఉండగా ఇదేం దేవుడు అని అందున్నాను అన్నమాట. ఆ ఎండి బొమ్మిడి అన్నీ పీకి పడేసాడు, అన్నీ తీసి పడేసాడు. అప్పుడు దేవుడు అని ఒప్పుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా పెద్ద మేడ ఉందనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనే రారు సువార్తకి. పెద్ద ఉద్యోగం ఉందనుకోండి, రారు. చాలామంది యోసేపు భార్య అంటది, నా జీవితకాలం ఇంకా సువార్త అంటది, మళ్ళీ కనబడతాం. చూడండి, చాలామంది వాగ్దానాలు చేసి నిలబడరు. వీళ్ళందరూ దేవుడి మాట వినరండి. ఇంకో మాట చెప్పనండి, 2 పూటల తిండి ఉంటే దేవుడి మాట వినరండి. 1 పూట ఉండాలి తిండి. 2వ పూట భోజనం ఉందనుకోండి, ఖాళీ లేదండి మాకు అంటారు కదండి. కొంతమంది వ్యాపారాలు చేస్తారు చూడండి, మాకు వ్యాపారం కంటే దేవుడు ఎక్కువ ఏంటి అంటారు. మళ్ళీ 2 వారాలకు ఆ వ్యాపారం ఉండదు, మళ్ళీ కూర్చుంటారు వచ్చి బస్సుకి. దేవుడు అందరినీ పరీక్షిస్తూ ఉంటాడు. నేను గనక నాకు ఇప్పుడు మధ్యలో ఎండి ఉద్యోగం దొరికిన బైబిల్ వదిలేసి వెళ్ళిపోదును. ఎట్టి పరిస్థితుల్లోనే దేవుడి దగ్గర ఉండకపోదును. నీచులను, తృణీకరింపబడిన వారిని, మొగుడు వదిలేసిన వాళ్ళని, పెళ్ళం వదిలేసిన వాళ్ళని, పిల్లలు వదిలేసిన వాళ్ళని, ఒకవేళ మొగుడు వదిలేసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మళ్ళీ వాళ్ళు ఆయన వచ్చి కాకెత్తి సువార్తకు ఆగిపోతారు. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసారు అనుకోండి, మా ఆయన గారు ఇలా వెళ్ళొద్దన్నారండి, తిప్పుకుంటా చెప్తుంది. వింటున్నారా? మనందరి హృదయాలు దేవుడికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇప్పుడు మన అందరం యేసు ప్రభులో ఉన్నాం కదా, ఉన్నవారు అందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన అందరం ఎవరమో ఒకసారి మనల్ని మనం చూసుకోవాలి. నన్ను నేను, నువ్వు చూసుకోవాలి. నన్ను నేను, నువ్వు చూసుకోవాలి. చూసుకున్నప్పుడట లోకరీతిగా ఈ లోకంలోనంట యేసు ప్రభు చేత పిలువబడిన వారంట మనకి జ్ఞానము లేదు, ఘనత లేదు, గొప్ప వంశం లేదు. పోనీ ఎవరైనా ఉంటే లేచి నిలబడండి, అంత గొప్పవాళ్ళు. ఇక్కడ జ్ఞానము లేదు. ఎందుకంటే కుర్చీ పట్టుకెళ్ళరా అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఎక్కువ తెలివిగా అంటే మొత్తం మానేస్తాడు, ఇక్కడికి రావడం. ఇంకా జ్ఞానము లేదు. 2 పెద్ద ఘనత లేదు. అంటే మరీ అంత గొప్ప ఘనత లేదు. పోనీ మీరు ఎవరైనా ఎవడండి నాకు జ్ఞానం లేదన్నవాడు అని లేచి నిలబడండి. ఎవరైనా ఉన్నారండి? ప్రసన్నమణి గారు. జ్ఞానము లేదు. 2 మరీ మనం అంత ఘనులము కాదు, ఘనత లేదు. పరిశుద్ధ బాబు గారు ఏల్పూర్ వైస్ ప్రెసిడెంట్ అనుకుని రాడు, ఇంకా కనీసం మెంబర్ కూడా అవ్వలేదు కనుక తిరుగుతున్నాడు. మన కూడా పల్లబీది మెంబర్ అయినా ఖాళీ లేదంటాడు. ఓకే, రైట్. చూడండి, ఘనత లేదు. మన గొప్ప రాజులు వంశాలు, జమీందారు వంశాలు కాదు. ఎవరైనా ఉన్నారా? రాజవంశం నుంచి కానీ జమీందారు కుటుంబం నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో పవిత్ర గారు అమ్మాయిలా చూస్తుంది, ఏమనుకుంటున్నారు నన్ను? కాదా? హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. అంటే మనల్ని
ప్రపంచమంతా వదిలేశారు. మన గురించి ఎవరు బాధపడరు, మనకెవరు భయపడరు. మనం భోజనానికి వెళ్ళకపోతే అయ్యో మీరు రాలేదేంటి అని బాధపడరు. ఒకవేళ మనకు మనమే గొప్పోళ్ళం అని చెప్పుకున్నా గొప్పోళ్ళం కాదు. అంతేనండి. ఇప్పుడు నేను భోజనానికి వెళ్ళకపోతే ఎవరైనా చచ్చిపోతారో అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు భోజనానికి రాకపోతేనే సంతోషం వాళ్ళకి కదండి. ఓ రోజుని మా చుట్టాల అబ్బాయి నన్ను అన్నాడు, వాడు అమెరికాలో ఉన్నాడు, రిసెప్షన్కి వెళ్తే మీరు పెళ్ళికి రాలేదు అన్నాడు. మీరు పెళ్ళికి రాలేదు అన్నాడు. నేను ఎందుకు రాలేదని చెప్పే లోపల వెనకాల ఎవరో వస్తున్నారు మీరు తప్పకుండా అంటున్నాడు. గొప్పోళ్ళు ఎవరో వస్తున్నారు వెనకాల, నన్ను పక్కకి వెళ్ళమన్నాడు. వింటున్నారా? ఇదండి మనకున్న ఘనత, ఇదండి మనకున్న ప్రభావం. ఒకవేళ మనం ఊళ్ళో లేకపోతే మన గురించి బెంగెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ మనం ఇల్లు అమ్మేసుకుంటే గుండెలు బాదుకునే వాళ్ళు ఎవరు లేరు. మా మేడ అమ్మేసాం అనుకోండి, మేము చచ్చిపోతాం మీరు ఇక్కడి నుంచి వెళ్తే అన్నవాళ్ళు ఎవరూ ఉండరు. ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూసేవాళ్ళు తప్ప. కూర్చోమ్మా తల్లి, నువ్వు లెగుతావు మాట్లాడతావు, కూర్చో. దేవుడి మాట శ్రద్ధగా వినాలి. కాబట్టి మనం ఎవరికి కావాలి గట్టిగా చెప్పండి. కానీ మీకు అందరూ కావాలి. మీరు యేసు దగ్గరికి వచ్చినా కూడా అందరి గురించి ఎప్పుడు ఏడుతూనే ఉంటారు. మీరు మా అక్క మాట్లాడుతలేదు, మా పిన్ని మాట్లాడుతలేదు, మా బావ మాట్లాడుతలేదు, మా పెద్దమ్మ మాట్లాడుతలేదు. నీ పెద్దమ్మ, నీ పిన్ని, నీ బావ నిన్ను అసలు ఎవ్వరు ఇష్టపడరు. నువ్వంటే ఎవ్వరికీ లెక్కలేదు. నువ్వు ఎవ్వరికీ అక్కర్లేదు. నువ్వు ఎవ్వరికీ అక్కర్లేదని తీర్మానం అయిన తర్వాత యేసు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఒక రోజుని మా తంగోడు అంటే మా చుట్టమే కాబట్టి మా తంగోడు అంటున్నాం. మా ఆస్తి అంతా దొంగతనం చేసి పారిపోయినోడు దొరికాడు. ఎరా ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, మీరు చచ్చిపోయారు అనుకుంటున్నారండి అందరూ అన్నాడు. అంటే ఆడు ఉద్దేశంలో నేను బతుకున్నంతకాలం భయమేడికి ఏ రోజున ఆస్తి అడుగుతానేమో, నేను చచ్చిపోతే గొడవ ఉండదన్నాడు ఉద్దేశం. కానీ పైన ఉన్నాడు ఆయన ఊరుకుంటాడా? ఒకవేళ మనకి అప్పిచ్చినోడు ఎవరైనా చచ్చిపోతే పర్లేదు అనుకోవద్దు, ఆడ తరపున దేవుడు అడుగుతూ మొదలెడతాడు నిన్ను. దేవుని స్తోత్రం. ఇలాగ పర్వాలేదు ఇంక క్లియర్ అయిపోయింది అనుకోకు. మరి నువ్వు చచ్చిపోయేంటి? నువ్వు కలకాలం ఉంటావా? ఓకే. కాబట్టి మనము ఎవ్వరికి అక్కర్లేదని తీర్మానం అయిన తర్వాత మనల్ని యేసు ఎన్నుకున్నాడు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం ఎవరికి అక్కర్లేదని యేసు ఎన్నుకున్న తర్వాత యేసులోకి వచ్చాక చత్తవే వాళ్ళ కోసం, నువ్వు వాళ్ళ కోసం దేవుడిని వదిలేస్తావే, వాళ్ళ కోసం సువార్త వదిలేస్తావే. ఓ రోజు వస్తే 3 వారాలు ముందెళ్ళి 3 వారాల తర్వాత వస్తాను అంత కాకినాడ పెళ్ళికి. అవునమ్మా వెళ్తావమ్మా అన్నాడు దేవుడు. వెళ్తావమ్మా అన్న మాట అర్థం అవ్వలేదు ఆవిడికి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెళ్తాం కుదురుతులేదు పెళ్ళిళ్ళకి. దేవుని స్తోత్రం. ఎలాగైనా హైదరాబాద్లో ఒక 60 ఉండాలని అంటుంది ఒక ఆవిడ. ఏంటో పాపం అంత ప్రీతి. చెప్పండి. పిల్లలు సెలవెత్తే మా పిన్ని పెంగెట్టుకుంటుందండి. అప్పుడు దాకా మీ పిన్నికి నువ్వు అక్కర్లేదు. నిజంగా చెప్తున్నాను, మనం ఎవరికి నిజంగా అక్కర్లేదు. దేవుని స్తోత్రం. అందుకే నేను ఎప్పుడు కూడా ఏదైనా నేను ఎప్పుడు యథార్థం చెప్తాను, అబద్ధాలు ఆడను. ఆపరేషన్ అయితే కనుక నీ సువార్తకు దూరం అయితే నేను ఉండలేను, నీ సంఘానికి దూరం అయితే నేను ఉండలేను. నాకు ఆపరేషన్ అక్కర్లేదని ప్రార్థన చేశాను. ఆపరేషన్ ఆపేసాడు దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం. నేను ఉండలేను.
నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నిజంగా దేవుడు లేకపోతే ఉండలేమన్న వాళ్ళు చేయొద్దండి. దొంగ మాటలు ఎత్తారంటే చంపేస్తాను, దొంగ చేతులు ఎత్తారంటే. అప్పుడు ఈ పాట పాడాలి మనం. నేనైతే ఉండలేనండి, నిజంగా చెప్తున్నాను. ఒక్క నిమిషం ఆయన లేకుండా ఉండలేను నేను, ఎవరు లేకపోయినా ఉంటాను కదా. ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే వేయి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలి వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచూస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచూస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. దేవుడి కంటే ఎక్కువైనడు ఎవరు? మీ ఆయన, మీ అబ్బాయ, మీ అమ్మ, మీ అమ్మమ్మ, మీ అత్తయ్య? చెప్పండి, నిజం చెప్పండి, నిజం చెప్పు. మీకు దేవుడి కంటే ఎక్కువైన వారు ఎవరున్నారు? ఈరోజు సువార్త మానేసిన వాళ్ళందరూ వాళ్ళ దేవుడు ఎక్కువగా లేనివారే, అవునా కదా? అనారోగ్య కారణం తప్ప మరే కారణం దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ చాలా ముఖ్యమైన పని ఉందనుకోండి, దాన్ని దేవుడు ఒప్పుకుంటాడు. సరే, అది పక్కన పెడదాం. మనుషుల కోసం పాపం చేయాల్సి వస్తుంది, అంటే పిల్లల కోసం, మొగుడు కోసం, చుట్టాల కోసం అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు మీరు పాట పాడిన ప్రకారం మీకు మనుషులు అక్కర్లేదు, దేవుడే కావాలి. మీరు పాడిన పాట ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. పాట పాడవు తల్లి, నిజమేనా అని అడుగుతాడు ప్రభు. కాబట్టి అందరూ వదిలేసిన నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పాలి. రేపు పొద్దున పవిత్ర బ్యాంక్ మేనేజర్ అయిందనుకోండి, ఖాళీ మీద అంకుల్ గారు అందనుకోండి. నిజంగా పని ఉన్నప్పుడు రావక్కర్లేదండి.
ఈ అమ్మాయి పవిత్ర గారు అమ్మాయి పెద్ద అధికారి అయిపోద్ది, అప్పుడు ఏం చేస్తో చూద్దాం. కానీ ఉద్యోగ ధర్మం అవన్నీ నేను ఏం కాదన్నా, కానీ మీరు ఏ పదవిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంత స్థితిలో ఉన్నా ఆ దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అందరూ వదిలేసిన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. చైర్మన్ ఉన్నాడు, రోడ్లంట గుడ్డలు లేకుండా తిరుగుతాడు ఈ మూర్తి గారు అన్నాడు. ఇప్పుడు అతనే గుడ్డలు పీక్కుని గుడ్డలు ఉండించుకుంటలేదంట, అతనికి గుడ్డలు తొడుగుతున్నారు కానీ పీకెత్తున్నాడంట, చప్పు తినేస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. మూర్తి గారు గుడ్డలు లేకుండా ఉన్నాడా? మరి నన్ను అన్నాయని గుడ్డలు లేకుండా ఉన్నాడా? చెప్పాలి. చూసారా, మాట పట్టుకుంటాడు దేవుడు. మీరు అందరిలోకి ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలిగితే అంతకన్నా ధన్యత లేదు. మర్చిపోకండి, చెప్పండి, నేను ఎవరికి అక్కర్లేదు, అందుకే నన్ను యేసు కోరుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఏ మనిషి గురించి పాపం చేయకండి. వీళ్ళందరూ దొంగలు, మొగుళ్ళు పిల్లలు పిల్లలు అందరూ దొంగలే. టైం ప్రకారం ఉంటారు, టైం పోతే వదిలేస్తారు. అవే కాదంటవా? అవునంటాడు. అంతే. దొంగలు అంటే అర్థం నిజమైన ప్రేమ కాదు, అదంతా కపటంగా ఉంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను ఒక భర్తనే, కానీ యేసు ప్రభుకున్నంత ప్రేమ మన మీద ఎవ్వరికి ఉండదు. హల్లెలూయా. అందుకే మనం అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి. చూడండి, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. మనల్ని చూసంట గొప్ప జ్ఞానం ఉన్నవాడు సిగ్గుపడాలంట. ఎందుకు సిగ్గుపడాలి? గొప్ప జ్ఞానం ఉన్నవాడు ఒక ఆకారాన్ని ఆరాధిస్తున్నాడు. జ్ఞానం లేని మనము నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. వాళ్ళ శరీరంతో ఆరాధిస్తుంటే మనం ఆత్మతో ఆరాధిస్తున్నాం. చూసారండి, కొన్నాళ్ళకి వాళ్ళకి సత్యం అర్థమయ్యాక అబ్బో తెంగరోడు అనుకున్నాను, కానీ నిజమైన దేవుణ్ణి పట్టుకున్నాడు అనుకుంటారు. హల్లెలూయా చెప్పండి. మనం పరలోకం వెళ్ళాక వాళ్ళందరూ వచ్చాక అర్థమవుతుంది మన గురించి వాళ్ళకి. కాబట్టి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనందరం మనుష్యుల దృష్టిలో మనందరం ఎవరో తెలుసా మీకు? వెర్రివారు. చెప్పండి. ఏంటో బస్ చేసుకుని వీళ్ళందరూ బయలుదేరతారు అనుకుంటారు మన ఈదోళ్ళు, పిచ్చోళ్ళు. ఈ వెర్రోడికి నాయకుడు పెద్ద ఎర్రోడు, అంతేనా? ఒక ఎర్రోడు ఏంటో తెక్క కంగారు పడిపోతాడు అనుకుంటారు కదండి. అయితే వాళ్ళని సిగ్గుపరచడానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. చాలా బలవంతులండి ఈ లోకంలో. వాళ్ళు అనుకుంటారు మేము చాలా బలవంతులమని, కానీ మనమైతే ఏ బలము లేని వారము, దేవుని బలము తప్ప. కాబట్టి నేను బలవంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి అన్నవారిని దేవుడు ఏర్పరచుకోలేదు. ఒక పాస్టర్ గారు నాకు బాగా తెలుసండి. ఆయన అసలు పాస్టర్ గారు కాదండి, ఆయన అసలు సేవకుడే కాదండి. ఎందుకంటే ఆయన చాలా గర్వంగా ఉంటాడండి. నేను చాలా బాగా చదువుకున్నాను, నేను చాలా జ్ఞానవంతుడిని. ఒక రోజుని ఆయన నేను ఏం చదువుకున్నానో తెలుసా అన్నాడు. నాకు తెలియదండి అన్నాను. నేను డిగ్రీ చదివానండి అన్నాడు. అలాగండి అన్నాను. మరి మీరేం చదివారు అన్నాడు. నేనేదో సింపుల్గా ఇంజనీరింగ్ చదివానండి అన్నాను. మీరు నిజంగా ఇంజనీరింగ్ చదివారా అన్నాడు. చదివానండి అన్నాను. తర్వాత అతను నేను వెళ్తున్నప్పుడే ఒక అతను నాకు వచ్చి నమస్కారం చేశాడు. నా దగ్గర పనిచేసి అతను నమస్కారం చేసి, ఇంజనీర్ గారు నమస్కారం అండి అన్నాడు.
అప్పుడు ఎవరు మీరు అన్నాడు. నేను ఆయన దగ్గర పనిచేశానండి అన్నాడు. అలాగా అన్నాడు. అప్పుడు అతనికి నేను నిజంగా చదువుకున్నానని అర్థమైంది. ఇంతకీ అతనేంటి, డిగ్రీలో 2 సబ్జెక్టులు పోయినాయి, సర్టిఫికెట్ లేదు అతనికి. నేను ఇంజనీర్ని, అతను డిగ్రీ పూర్తి అవ్వలేదు. కానీ నా ముందు నేను ఎంత తెలివైనో తెలుసా. అలాంటి వారిని దేవుడు సేవకులుగా ఏర్పాటు చేసుకోలేదండి. తమ ధనాన్ని బట్టి, తమ బలాన్ని బట్టి, తమ కులాన్ని బట్టి ఇప్పుడు అగ్ర కులాలంటే రాజులు, బ్రాహ్మలు, అమ్మవారు అంటారు. ఈ అగ్ర కులాలు ఏం కాదండి, అన్నీ ఒకటే కులాలండి. కాబట్టి ఒకరోజు నేను మాట్లాడుతుంటే పాపం ఏం తక్కువ కులవాడు కావాలి, అగ్ర కులాల గురించి ఎలా మాట్లాడుతున్నారో అనుకున్నారు. ఆ పక్కనున్న ఆయన అంటున్నాడు, ఆయన చౌదరి గారు అయ్యా బాబా. చౌదరి గారు, ఆయన చౌదరి గారు అయితే ఏంటి, ఏం కొమ్ములు వచ్చినాయండి. చౌదరి గారికి 3 కళ్ళు ఉన్నాయి, గౌడు గారికి ఒక్కనే ఉందా. గౌడు గారు ఒక్క కన్ను ఉందా. పరిశుద్ధ బాబు గారికి 6 కళ్ళు ఉన్నాయా. 6 కళ్ళు ఉంటే కుర్చీ ఎక్కడ ఉందో అరగంట నిలిగాడు ఆయన. కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు. మనం దేవుడి చేత ఎన్నుకోబడ్డాం. మన కులాలు, మన డబ్బులు, మన అందాలు, మన తెలివితేటలు. కొంతమంది మన సంఘానికి వస్తారు కదా, నేను ఉద్యోగస్తుడిని, ఇక్కడ ఇంత చిన్న చోట్లో కూర్చున్నాను అనుకుంటాడు పనికి మనోడు. వాడికి ఏం తెలుసు దేవుడు ఎంత గొప్పడో. దేవుడెవరు? ఈ అనంత సృష్టికి మూలమైన వాడు. హల్లెలూయా. సృష్టికర్త ఆయనే. ఆయన ముందు కులాలేంటి, ఆయన ముందు కుప్పిగంతులేంటి, ఆయన ముందు పనికి మాలిన మాటలేంటి, ఆయన ముందు ఎందుకు పనికి వస్తాం మనం. మహాకాశాలు దాటి మహాసింహాసనం మీద కూర్చున్న ఆయన ఎక్కడ, భూమి మీద కొంతసేపు కనబడి కొంతలో మాయమైపోయా మనం ఎక్కడ అంటే అలా ఊగుతున్నాడేంటి. స్ప్రింగ్ మింగాడా, నీకు తెలియకుండా స్ప్రింగ్ ఏమన్నా మింగేశాడమ్మా. ఇలాగనే లెగుతున్నాడు. గబుక్కుని పక్కకు తీసుకెళ్ళి గొంతులోంచి లాగి కదా. చూసారా, యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నే బలవంతుడను, యేసులో నే బలవంతుడను. నాలో నేను బలహీనుడను, నాలో నేను బలహీనుడను. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. చూడరా బాబు, ఆ పక్క ఈ పక్క ఏం చూస్తారా నాయన. యేసులో నేను వెలుగును, యేసులో నేను వెలుగును. నాలో నేను చీకటిని, నాలో నేను చీకటిని. యేసులో నేను మహిమను, యేసులో నేను మహిమను. నేను సామాన్యుడను, నాలో నేను సామాన్యుడను. యేసులో నేను కోటను, నాలో నేను బీటను. నేను బీటను. యేసులో నేను ఆనందమును, నేను విచారమును. నాలో నేను విచారమును. యేసులో నే సమస్తమును,
నాలో నేను శూన్యమును, నాలో నేను శూన్యమును, యేసులో నేను పవిత్రుడను, నాలో నేను అపవిత్రుడను, నాలో నేను అపవిత్రుడను. 2003లో ఈ పాట రాశాను. ఒక ఏదో ఊరు పేరు గుర్తులేదు, రాజోలు కేశవరం దగ్గర ఎక్కడో అక్కడ. నేను ఈ పాట పాడిన తర్వాత ఒక ఇన్సూరెన్స్ మేనేజర్, ఇన్సూరెన్స్ కంపెనీలో, అతను గబగబా నా దగ్గరికి వచ్చాడు. ఈ పాట నాకు కావాలి ఇవ్వండి అని రాసుకున్నాడు. చాలా బాగా నచ్చేసిందండి నాకు అన్నాడు. తర్వాత 12-13 సంవత్సరాల తర్వాత తాడేపల్లిగూడెంలో కనపడ్డాడు. ఏంటి మీరు రక్షణ పొందారా అన్నాను. రక్షణ పొందటం కాదండి, ఈ సభ కూడా నేనే ఏర్పాటు చేశాను అన్నాడు గట్టిగా. ఒక్క పాటతో రక్షణ పొందాడు అతను. ఎందుకంటే నేను అన్నాను, మనకు ఏమీ లేదు, మనం ఒక బట్టి దిబ్బ, ఏమీ లేదు, బుర్రలో జ్ఞానం లేదు, మనం ఏంటో ఎగిరెగిరి పడుతూ ఉంటాం, ఏంటో మనమే చీర కట్టుకున్నట్టు, మనమే బట్టలు కట్టుకున్నట్టు అస్తమానం చూసుకుంటూ ఉంటాం, ఏంటో అర్థమవుతాం. అది ఏంటో మనకు తెలియదు, అస్తమానం ఇలా చూసుకుంటుంది, ఎగిరే చెంగునేమో పట్టుకోదు, ఎగరని అనుకుంటుంది. ఏంటో అదో రకం, మనం అంతా అదో టైపు. నేను అంటది ఏంటో మట్టి బొమ్మ. మట్టి, ఈ మట్టి ఎందుకు గర్వం? దేవుడు మట్టిని మహిమకు మార్చాడు. హల్లెలూయ. యేసు ప్రభువట మనలను మహిమ దేహాన్ని ఇస్తాడు. అప్పటి వరకు గర్వపడకూడదు మనం. యేసు ప్రభు మట్టి దేహాన్ని ఏ దేహంగా మారుస్తాడు? మహిమా దేహముగా మారే వరకు కంగారు పడకూడదు. ఈ మట్టిని చూసి మరి గర్వపడకూడదు. అర్థమైందా? కాబట్టి ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతడు 4-5 మర్డర్లు చేశాడు. ఉరిశిక్ష కూడా ఖాయమైపోయింది. అలాంటి వ్యక్తి తప్పించబడి సేవకుడయ్యాడు. సేవకుడయ్యాక చాలా గొప్పోడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత అతను మళ్ళీ రాజమండ్రిలో మీటింగ్ పెడుతుంటే పోలీస్ బందోబస్తు పెట్టాల్సి వచ్చింది, అంత జనం వచ్చారు. అతడు కారులో దిగుతుంటే పోలీసులు శాల్యూట్ చేస్తున్నారు. అప్పుడు శాల్యూట్ చేసి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి గుర్తున్నానా అన్నాడు. ఎవరండి మీరు అన్నాడు. నేను మీ జైల్లో ఖైదీనే, దేవుడు నన్ను మీరు శాల్యూట్ చేసేలాగా చేశాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ముఖ్యమంత్రి గారు శాల్యూట్ చేస్తే ఇంక పోలీసు ఆయన ఏం చేస్తాడు? ఇంకా ఒకసారి రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చాడు. పాస్టర్లందరికీ ఆయన వందనాలు చెప్పి అప్పుడు కూర్చున్నారు. మీకు అందరికీ వందనాలండి, మీరు మా గురించి ప్రార్థన చేస్తున్నారు అని అందరికీ వందనాలు చెప్పి అప్పుడు కూర్చున్నాడు. మరి ముఖ్యమంత్రి గారు వందనాలు చెప్పినప్పుడు కింద ఉన్న అధికారాలు అందరూ వందనం చెప్పవలసిందే కదా. దేవుని స్తోత్రం. అర్థమైందా? అప్పుడు దినకరణ గారి దగ్గరికి వచ్చి తల ఉంచుకున్నాడు. దినకరణ గారు ఆయన తల మీద చేసి ప్రార్థన చేశాడు. ఆయన దినకరణ గారి దగ్గరికి వచ్చి నుంచున్నప్పుడు అధికారులందరూ శాల్యూట్ చేస్తున్నారు. ఎవరికి? రాజశేఖర రెడ్డి గారికి, దినకరణ గారికి కూడా గట్టిగా. హల్లెలూయా. కాబట్టి దైవ సేవకుడు ఎలాంటి భయంకరమైన వాళ్ళు వచ్చారంటే యేసుప్రభులోకి నీచులు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనల్ని బట్టి
అనేక మంది ప్రభువులోకి రావాలి. ఎంత భయంకరమైన వ్యక్తిలా మారిపోయాడంటే ఆయన నిజమైన దేవుడు. ఇంత నీచమైన వ్యభిచారం చేసి ఈ అమ్మాయి ఇలా మారిపోయిందంటే ఆయన నిజమైన దేవుడు. ఇంత భయంకరమైన రౌడీ ఇంత గొప్పవాడయ్యాడంటే ఆయన నిజమైన దేవుడు. ఇంత భయంకరమైన మూర్తి గారు ఈరోజు సేవకుడుగా మారాడంటే ఆయన నిజమైన దేవుడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరిలో అయినా మార్పు రాలేదనుకోండి, మీరు మొట్టమొదట దేవుడికి విరోధులు, మొట్టమొదట అగ్నిగుండంలో వేయబడేది మీరే. అర్థమైందా? మనలో మార్పు బయట వారికి కనిపించాలి. ఇదివరకు అన్నీ అబద్ధాలే, ఇదివరకు అన్నీ లంచాలే, ఇదివరకు అన్నీ చెడ్డ క్రియలే. ఇప్పుడు ఎంత మంచివాడు అయిపోయాడు, ఎంత మంచివారు అయిపోయారు కదా. నా గురించి కేజీఎఫ్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోటి ఒక లాయర్ గారు చెప్పారు, మూర్తి గారు ఇదివరకు మూర్తి గారు అనుకున్నారేమో, ఇప్పుడు పాస్టర్ గారు అన్నాడు. అయితే ఏంటంటున్నాడు, మీరు ఆయన మీద నెగ్గలేరు అన్నాడు గట్టిగా. హల్లెలూయా చెప్పండి. మన మీద ఎవరు విజయం పొందలేరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరూ వదిలేసిన మనల్ని, అందరూ కాదనుకున్న మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాక అందరి కోసం దేవుడిని వదిలేయాలా, దేవుడి కోసం అందరిని వదిలేయాలా? కానీ ఏం వదులుతలేదు. మీరు చచ్చిపోతున్నారు వాళ్ళ కోసం. చచ్చిపోతామే. చుట్టాలంటే ఎంత పిచ్చ అంటే, శుక్రవారం వెళ్ళిపోతారు, ఆదివారం వెళ్ళిపోతారు. ప్రార్థన తర్వాత ముందు అక్కడ కార్యక్రమం ఉందంటారు. అర్జెంట్ అంట కార్యక్రమాలు. నేను వెళ్ళొద్దన్న కానీ అన్నిటికీ వెళ్ళిపోతానండి. వాళ్ళు ఏదన్నా అనుకుంటారా? అనుకోనివ్వండి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నా మనకు భయమా? దేవుడు అనుకుంటే భయమా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనము దేవుడికి ఎంత రుణగ్రస్తులమో మీకు తెలియచేస్తున్నాను. మనం దేవుడికి ఎంత రుణగ్రస్తులమంటే మనం ఆయన రుణం ఎప్పటికీ తీర్చలేము. హల్లెలూయా చెప్పండి. పైకి చూడండి ఆకాశం, కింద చూడండి భూమి. ఈ భూమిని ఆకాశం చేసిన దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎంత ధన్యులు అండి. పాడండి హెప్సిబా గారు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ఎవరిని అతిక్రమములు పరిహరింపబడెనో, ఎవరి పాపములు మన్నించబడెనో. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెనో, ఎవరి పాపములు మన్నించబడెనో. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో, ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. ప్రభునందు నిలిచి పాడుచున్న వారును, శత్రుబాణములెల్లా చెదరగొట్టు వారును. పాలయందు నిలిచి పాడుచున్న వారును, శత్రుబాణములెల్లా చెదరగొట్టు వారును. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితమే ధన్యము. శ్రమలయందు నిలచి పాడుచున్న వారును, శత్రుబాణములెల్లా చెదరగొట్టు వారును. శ్రమలయందు నిలచి పాడుచున్న వారును, శత్రుబాణములెల్లా చెదరగొట్టు వారును. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు.
ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితమే ధన్యమో. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు మా అబ్బాయి మొన్న సెకండ్ ఏసీ తీశాడు. ఇదివరకు నేను ఫస్ట్ ఏసీలో కూడా ప్రయాణం చేసేవాడిని, విమానాల్లో ప్రయాణం చేసేవాడిని. మా అబ్బాయి ఎందుకు తీశాడో మరి, కావాలని తీశాడో తెలియదు. నేను ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు, వస్త్రాలు ధరించుకుంటున్నప్పుడు ఏం చెప్తానో తెలుసా? ఎంత భాగ్యవంతుడను నేను యేసు ప్రభు అంటాను. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి క్షణం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మొన్న నాకు సాయంత్రం 7:30కి సోమవారం రాత్రి అన్ని రిపోర్ట్లు ఇచ్చారు, ఫైలు. ఏ రిపోర్ట్లు చూసినా సంపూర్ణ ఆరోగ్యం, ఏ రిపోర్ట్ చూసినా సంపూర్ణ ఆరోగ్యం. అన్ని రిపోర్ట్లు కరెక్ట్గా ఉన్నాయి. వెంటనే మా అమ్మాయికి కనపడకుండా దేవుడి దగ్గర ఫైలు పెట్టి ఏడ్చి, ప్రభువా ఈ వయసులో ఆరోగ్యంగా కాపాడుతున్నందుకు నేను ఎంత ధన్యుడను. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన రుణం తీర్చుకోలేం. ఆయన రుణం తీర్చుకోలేం గనక ప్రతి క్షణం ఆయనకి విధేయులమై మనం ఒక మాట కానీ, చూపు కానీ, పని కానీ ఆయనకి ఇష్టం లేనిది చేయకూడదు. నీ మొగుడు గురించి, నీ పెళ్ళం గురించి, నీ కొడుకు గురించి, నీ బామ్మరిది గురించి, నీ చెల్లెల గురించి, మీ పాస్టర్ గారి గురించి, మీ గురించి ఎట్టి పరిస్థితుల్లోని ఆయనకి ఇష్టం లేని ఒక మాట కూడా మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. అదేంటి మనం రుణం తీర్చుకునే విధానం. అలాగ మనం జీవించినప్పుడు మన ద్వారా దేవుడి నామానికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదండి, మళ్ళీ పవిత్రకు ఫోన్ చేయాలి. వాళ్ళు చాలా బాగా జరిగింది, ఇంకొకసారి మా ఇంటికాడ పెట్టండి అనేలాగా మనం చేసుకున్నాం 20 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మనల్ని ఆదరిస్తారు, ఎక్కడ చెడగొట్టుకుని రాలేదు. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. అయితే మిమ్మల్ని క్రీస్తు యేసులో దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎవరి ద్వారా చూస్తాడండి? యేసు ద్వారా, యేసులో నుంచి మనలను చూస్తాడు. కాబట్టి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. అర్థమైందండి? ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలి? విశ్వాసి సేవకుడు ఏం చెప్పాలి? మీరు భలే పాడుతున్నారండి దేవుడి వల్ల, మీరు భలే ఉన్నారండి దేవుడి వల్ల, మీ కుటుంబం బాగుందండి దేవుడి వల్ల, మీరు మంచి ఆహారం తింటున్నారు దేవుడి వల్ల, ఇల్లు కట్టుకున్నారు దేవుడి వల్ల, నడుస్తున్నారు దేవుడి వల్ల, వస్త్రాలు కట్టుకున్నారు దేవుడి వల్ల, చూస్తున్నారు దేవుడి వల్ల, నేను బ్రతికేది దేవుడి వల్ల. హల్లెలూయా. చెప్పండి, ఏం చెప్పాలి? మనం చెప్పాలి. దేవుడికి ఏం చెప్పాలి? నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. నిజంగా అబద్ధమా ఇది? అబద్ధం కాదు కదా. నీ వల్లనే, నీ వల్లనే, నా మట్టుకైతే నేను ఆయన వల్లనే బ్రతుకుతున్నాను. హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవుని మూలముగా ఆయనకు మనకు 3 విషయాలు చెప్పి ముగిస్తున్నాను. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. మొత్తం దేవుడు కార్యాలన్నీ మనకు ఆయనే చేసేసాడు. మనం చేసింది ఏమీ లేదట. ఏం చేసేటట? జ్ఞానం ఇచ్చాడు ఆయనది, నీతి ఇచ్చాడు ఆయనది, పరిశుద్ధత ఇచ్చాడు ఆయనది. మనలను పాపం నుంచి పూర్తిగా విడుదల చేసేసాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ప్రభు రుణం మనం తీర్చుకోగలమా? చెప్పాలి అందరూ కూడా. తీర్చుకోగలమండి? చెప్పండి, తీర్చుకోగలమా? ప్రభు రుణం తీర్చుకోలేం కాబట్టి ప్రభు చెప్పినట్టు జీవించటమే ఆయన రుణం తీర్చుకోవటం. హల్లెలూయా. ఎప్పుడు నిసాగిన యేసునితో నా జీవిత కాలమంతా నిసాగిద యేసునితో మైకావిడక నా
జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగా నీ వెళ్ళేదా, పరమున చేరగా నీ వెళ్ళేదా, ఆలోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్ళతో హింసించిన శివను వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. క్రీస్తే చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే, క్రీస్తుకు హత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా. ఆమేన్. ఏం పాట పాడాము ఇప్పుడు మనం? పవిత్ర ఎవరిలాగా సాగుతాం? పౌలు వలె, పేతురు వలె, హనోకు వలె సాగాలి. అలాంటి నిర్ణయంతో ప్రార్థన చేయండి. ప్రేమ గల తండ్రి, ఎంతో భయంకరమైన జీవితాల నుంచి మమ్మల్ని విడిపించి రక్షించుకొని మమ్మల్ని మీ కొరకు ప్రతిష్ఠించుకున్నావు నాయన. నీచులము, అజ్ఞానులము, ఎన్నిక లేని వారము, పడిపోయిన వారము అయినప్పటికీ మా మీద ప్రేమతో క్రీస్తులో ఏర్పరచుకున్నావు. ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చావు నాయన. దీన్ని మేము కాపాడుకొని జీవించి ఉన్నంతకాలం మర్చిపోకుండా నీ త్యాగాన్ని, నీ సిలువను, నీ యొక్క అద్భుతమైన ఈ కృపను విడిచిపెట్టకుండా చివరి క్షణము వరకు నీ కొరకు యథార్థముగా బ్రతికే కృప దయచేయి. ముఖ్యంగా పవిత్ర గారి కుటుంబాన్ని, మరి బోరయ్య గారు వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి అందరినీ ఆశీర్వదించి ఈ కార్యక్రమాల్లో వాహనాలు తోలి వాహనాలకి సహాయం చేసి మందిరంలో కష్టపడి వాయిద్యాలు వాయించి మైక్ సెట్లు పెట్టి మోసుకొచ్చి కష్టపడుతున్న పిల్లలు, మాతో కలిసి ప్రయాణం చేస్తున్న పిల్లలను దీవించమని, మాకు అనేక రకాలుగా సహకరిస్తున్న వారిని దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. రేపు ఉదయం 9:30కి అందరూ తొందరగా రండి. యొక్క ఉపవాస ప్రార్థన